తులారాశి వారికి ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితులతోటి కూడా తులారాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా వాయిదా వేస్తారు. బంధువర్గం వారి నుంచి కొన్ని విమర్శలు కూడా ఈరోజు వీరికి ఎదురవుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగవర్గాల వారు ఉద్యోగాల్లో మరింత కష్టపడితే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారు నిర్ణయాలలో తొందరపడరాదు. సినీ కళాకారులకు అవకాశాలు కొంతవరకు అసంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. బంధువర్గం వారితో చర్చల్లో ఎవరైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. విందు వినోదాల్లో కూడా ఈ రాశి వారు పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. వాహనాలు స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. ఆదాయం కూడా వీరికి పెరుగుతుంది. వ్యాపారవర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థుల పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలకు భూగృహ యోగ సూచనలు షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులు కూడా కొంత అసంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పరిచయాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఆదాయం పెరిగి అవసరాలన్నీ కూడా తీరుతాయి. వీరిపై మోపిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. 10 మంది చేత ప్రశంసలు కూడా అందుకుంటారు. పలుకుబడి కూడా వీరికి పెరుగుతుంది. వాహనాలు స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. వీరి ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. మనం గత కొద్ది రోజులుగా వాస్తుశాస్త్ర విశిష్టత అన్న అంశం గురించి, ప్రధానంగా ఏంటంటే మన ఇంట్లో వస్తువుల అమరిక గురించి కొంతవరకు చర్చించుకుంటూ మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మరికొన్ని ఇటువంటి అంశాలు తెలుసుకుందాం. ప్రధానంగా సింహద్వారం. ఈ సింహద్వారం గుండా మనము లోపలికి అంటే ఇంటి లోపలికి ప్రవేశించగానే చాలామంది ఏం చేస్తుంటారంటే అక్కడ పెద్ద పెద్ద వస్తువులను ఏర్పాటు చేస్తుంటారు. బరువైన వస్తువులను కూడా ఏర్పాటు చేసుకుంటారు. నేరుగా నడవడానికి కూడా కొంతవరకు ఇబ్బంది కలిగేలా వారి యొక్క సోఫా సెట్ కానీ చైర్స్ కానీ వేస్తుంటారు. ఈ విధంగా చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. అంటే ఇంటి లోపలికి ప్రవేశించడం అంటే జనరల్గా చెప్పంటే అందరికీ అర్థం అవడానికి దాన్ని మనం నోరులా పోల్చవచ్చు. అంటే మనకు నోరు ఎంత ప్రాముఖ్యతో అదేవిధంగా ఇంటికి సింహద్వారం కూడా అంతే ప్రాముఖ్యత అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈశాన్యం, ఉత్తరం, అదేవిధంగా తూర్పు వైపు పెద్ద పెద్ద బరువులు లేకుండా చిన్న చిన్న వస్తువుల అమరికను కూడా ఏర్పాటు చేసుకోవాలి. అంటే మొత్తం మీద ఇంటిని కానీ లేదా ఒక రూమును కానీ మనం పరిశీలించేసినప్పుడు ఎవరి ఇంటి అయితే తూర్పు, ఉత్తరం, ఈశాన్య భాగాలు అంటాం కదా, ఇక్కడ బరువైన వస్తువులు పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయో వారికి కొంతవరకు ఏంటంటే ఇంట్లో సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఆ వస్తువులు ఏం చేయాలంటే వారు మార్చుకోవాలి. అంటే ఏంటి, దక్షిణం గోడకు మరియు పశ్చిమం గోడకు ఉండేలా ఆ వస్తువుల అమరికను ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని వస్తువులు ఈశాన్యం తప్పించి మిగతా ప్రదేశాలంటే తూర్పు వైపుకి, ఉత్తరం వైపుకి పెట్టుకోవచ్చు. నేను కాదని చెప్పడం లేదు. మొత్తం వస్తువులన్నీ కూడా దక్షిణానికి పశ్చిమకు ఉండాలని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ బరువైన వస్తువులు, పెద్ద పెద్ద అంటే ఎత్తైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని సాధ్యమైనంత వరకు కూడా దక్షిణం, పశ్చిమం గోడలకు ఉండేలా ఏర్పాటు చేసుకుని, చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని, బరువు తక్కువగా ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని
తూర్పు వైపుకును అదేవిధంగా ఉత్తరం వైపుకు ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఆ ఇంటి ఆర్థిక వ్యవస్థ మీద, ఎదుగుదల మీద, అదేవిధంగా సంతాన ఎదుగుదల మీద ఇది ప్రభావం అధికంగా చూపుతుంది. కాబట్టి మన ప్రేక్షకులు ఈ విషయాన్ని కూడా గుర్తించి మార్చుకుంటే మజని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఉత్తరం నుంచి దాంతోపాటుగా తూర్పు నుంచి సాధ్యమైనంత వరకు ఏంటంటే గాలి వెలుతురు అంటాం కదా, ధారాళంగా ఇంటిలోకి వచ్చేలా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే, ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్స్కి ఏదైనా వాస్తు పరిశీలన కోసం వెళ్ళినప్పుడు అంటే చూడడానికి తూర్పు సింహద్వారంలో అది ఉంటుంది, కానీ ముందు ఇంకొక బిల్డింగ్ అంటే ఇంకొక ఫ్లాట్ ఉండడం, అదేవిధంగా మనం సేఫ్టీ కోసం అని చెప్పి ఎప్పుడు కూడా డోర్ వేసి పెట్టుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకు పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తూర్పు వైపు నుంచి ఎక్కువగా వస్తాయి, అంటే సూర్యుడి నుంచి వస్తాయి, ఉదయం పూట వస్తాయి. మరి ఆ కిరణాలు ఎలా మన ఇంట్లోకి వస్తాయి మనం డోర్ వేసి పెట్టుకుంటే? అలా కాకుండా దానికి ఇంకేదన్నా కూడా కొద్దిగా గ్రిల్ డోర్ లాంటిది కదా, ఐరన్ డోర్ ఏర్పాటు చేసుకుంటాం సేఫ్టీ కోసం. అలా ఏర్పాటు చేసుకుని వీలున్నంత వరకు కూడా ఈ ద్వారం ఏదైతే ఉందో దాన్ని, కిటికీలను తూర్పు ఉత్తరం వైపు ఉన్న వాటిని సాధ్యమైనంత వరకు కూడా తెరిచి ఉంచేలా ఏర్పాటు చేసుకోవాలి. వాటిని ఎప్పుడు కూడా మనం సేఫ్టీ కోసమనో, దోమలు వస్తాయనో ఇంకోటి వస్తాయని చెప్పి క్లోజ్ చేసి పెడుతున్నాం. ఈ విధంగా పెట్టడం మంచిది కాదు. కనీసం అలా కుదరకపోతే ఉదయం సాయంకాలం ఒక గంట పాటన్నా ఆ రెండింటిని కూడా తెరిచి ఉంచాలంటే తూర్పు వైపుకి ఉత్తరం వైపు ఉన్నటువంటి ద్వారాలు కావచ్చు, విండోస్ కావచ్చు కొంచెం తెరిచి ఉంచేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ఎవరైనా పెద్దవారు దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు, లేదా ఇంకేదైనా అనారోగ్య సమస్యల వల్ల కుటుంబ సభ్యులు బాధపడుతుంటే వారు సాధ్యమైనంత వరకు వారికి బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్లో పడుకుంటున్నప్పటికీ కూడా అక్కడ ఏంటంటే వారి తలను దక్షిణం వైపు ఉండేలాగా, ఉత్తరం వైపు కాళ్ళు ఉండేలా వారు ఆ మంచాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అంటే మన తల ఏదైతే ఉందో అది దక్షిణం వైపు ఉండేలా చూడాలి. ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మెట్ల కింద ఏదైనా గది ఉంటే ఆ మెట్ల కింద పడుకోవడం కానీ, భీమ్ లాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఆ భీమ్ కింద పడుకోవడం కానీ, కూర్చొని పనిచేయడం కానీ ఏమాత్రం కూడా ఎవరికీ కూడా మంచిది కాదని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు చేస్తున్న పనుల్లో ఆటంకాలు రావడము, అదేవిధంగా కొంతవరకు ఏంటంటే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ఈ తలుపులు, కిటికీలు చాలామంది ఇళ్ళకెళ్ళి వాటిని ఓపెన్ చేసామనుకోండి అవి శబ్దం చేస్తుంటాయి కిర్రు కిర్రమని చెప్పి. అలా చేయడం కూడా మంచిది కాదు. కొంతవరకు దాన్ని కూడా వెంటనే అంటే అలా శబ్దం చేయకుండా డోరు కానీ లేకపోతే విండోస్ కానీ ఏవైతే ఉన్నాయో ఓపెన్ చేయగానే ఎటువంటి శబ్దము రాకూడదు, క్లోజ్ చేసేటప్పుడు కానీ ఓపెన్ చేసేటప్పుడు కానీ. ఈ విధంగా అవి ఏదైతే శబ్దం చేస్తుందో దీనివల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. కాబట్టి అలా కాకుండా కొంతవరకు వాటిని కూడా జాగ్రత్తగా అంటే మెయింటెనెన్స్ చేయడమే ఇక్కడ అన్నీ ప్రధానంగా చెప్పాలంటే. ఈ పెద్ద ఇల్లు కట్టుకున్నామా, చిన్న ఇల్లు కట్టుకున్నామా, పూడి గుడిసెలో ఉన్నామా, వాస్తు ప్రకారం ఉందా లేదా అని కాదు. ఇక్కడ ప్రతిదీ కూడా ఏదైనా ఒక వస్తువు అన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా మనము 10 కాలాల పాటు చక్కగా చూసుకోవాలి. అప్పుడే దానివల్ల సత్ఫలితాలు వస్తాయి. అలా కాకుండా మనం ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే ఇలా నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లోకి అధికంగా వస్తుంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా సింహద్వారానికి ఎదురుగా కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం పొయ్యి వెలిగించేలా ఏర్పాటు చేసుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే స్టవ్ కానీ లేదా పొయ్యి కానీ ఏదైతే ఉంటుందో మన ప్రేక్షకులు దాని ఏంటంటే సింహద్వారంకి ఎదురుగా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా అలా కిచెన్ ఉందనుకోండి, వంటగది ఉందనుకోండి, అప్పుడు ఆ స్టవ్ కానీ మనకు కనిపిస్తూ ఉందనుకోండి ఆ మంట, ఇది కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో కూడా కొంతవరకు ఈ గ్యాస్ సిలిండర్స్ కానీ స్టవ్స్ విషయంలో కానీ అరేంజ్మెంట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేయాలి. అలా వీలు కాదండి మాకు ఇంకా తప్పదు, చిన్న ఇంట్లో ఉంటున్నాం, మరి ఎలా మేము ఎదగాలి కదా అని చెప్పినప్పుడు అక్కడ చిన్నగా ఏదైనా పార్టీషన్స్ లాంటివి ఏర్పాటు చేసుకుని ఆ సింహద్వారం నుంచి లోపలికి రాగానే ఎక్కడైతే మనం వంట వండుతున్నామో అక్కడ ఆ అగ్ని ఏదైతే ఉందో వచ్చిన వాళ్ళకి కనిపించకూడదు, సింహద్వారం అందరూ కనిపించకూడదు. ఈ విధంగా ఏర్పాటు చేసుకుని చిన్న జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా కూడా మనందరికీ కూడా శుభాలు అధికంగా కలుగుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా బాత్రూమ్ డోర్సు, కిచెన్ డోర్సు, బాత్రూమ్ డోర్సు, పూజ రూమ్ డోర్స్ ఉంటాయి కదా, ఇవి సాధ్యమైనంత వరకు కూడా ఎదురెదురుగా లేకుండా ఉండేలా కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు అంటే బాత్రూమ్ డోర్ అంటే ఏంటి, ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లో తయారయ్యేదన్నీ కూడా ఎక్కువగా అక్కడి నుంచి తయారవుతుంటాయి. కాబట్టి ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు కిచెన్కి దగ్గరలో, కిచెన్కి ఎదురుగా ఉందనుకోండి ఆ నెగిటివ్ ఎనర్జీస్, బ్యాక్టీరియా అంతా కూడా కిచెన్ లేకంటే వంటగదిలోకి వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా దేవుడి ముందు ప్రతినిత్యం కూడా మనం దీపారాధన చేస్తుంటాం కదా, మరి మనకున్న సమస్యలను బట్టి ఏ నూనెతోటి దీపారాధన చేస్తే ఇటువంటి సమస్యలు మనకు తొలగుతాయి అన్న అంశంలో భాగంగా కొబ్బరి నూనెతోటి ఏ దేవుడి ముందు దీపారాధన చేస్తే మనకు ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న అంశం గురించి తెలుసుకుంటూ దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా ఒక అనారోగ్య సమస్య ప్రారంభమైతే ఆ సమస్య తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు